ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఇలా వినాయకుడి నిమజ్జనం అలా ఇలా మా బస్సులో ఎన్ని వినాయకులు పెట్టిళ్ళు ఏంటి అనేది చూపిస్తే ఇలా 4 వినాయకులు పెట్టిళ్ళు మా బస్సులో. ఆ 4 వినాయకులు అయితే పెడితే చూడండి. వినాయకుడు వినాయకులలో మా అలాంటి వినాయకుడు ఉన్నది. వినాయకుడిని ఇలా లడ్డు ఉంటుంది వీడియోలలో చూడవచ్చు మనం. పులిహోర కోసం ఫుల్ కృషి చేస్తాను ఇవాళ. రెండో వినాయకుని కోసం పులిహోర చేస్తాను. ఆ పులిహోర వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండో వినాయకుడు ఇక్కడ కడ కూడా వచ్చి మనం ఈ వినాయకుడి కడ వీడియో తీసి పెట్టాలి. ఇంకా ఎగరాలమ్మా. స్వామి టెంపుల్ కాడ కూడా మన వినాయకుడిని పెట్టిళ్ళు. ఇది 3వ గుడి. మనం ఇలా ఈ తోవ కాకుండా ఇంకో తోవ కూడా ఉన్నది. ఆ తోవ నుండి పోదాం మనం ఈ వినాయకుడి కాడికి. ఈ సంవత్సరం మన అన్నదానం కోసం మనం ఎక్కడ వీడియోలు తీయలేదు. ఈసారి తీయలే. మరి ఈ వినాయకుడిని అయితే ఇప్పుడు తీయబోతున్నాం చూడండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది, అంబేద్కర్ నగర్. ఇక్కడ 3వ వినాయకుడు. మా లైన్ చూసుకుంటే ఇది 3వ వినాయకుడు. మన ఈ మెయిన్ రోడ్ చూస్తే 2వ వినాయకుడు. వినాయకుడిని అయితే తీసిండు. వినాయకుడి దర్శనం కూడా అయిపోయింది. ఇక 4వ వినాయకుడి కాకైతే పోదాం. అక్కడ కూడా వీడియోస్ అప్లోడ్ చేద్దాం. మనం ఇంతకుముందు చూసినట్టు 2వ వినాయకుడి కాడ కూడా సాయంకాలం లడ్డు వేలంపాట అండ్ వినాయకుని యాత్ర కూడా ఉంటుంది. అక్కడ తీద్దాం మనం. అది కూడా తీసి మ్యాక్సిమం ట్రై చేస్తా, పెట్టే ప్రయత్నం చేస్తాం. వినాయకుడికి వచ్చిన నమస్కారం అయ్యారు. నిమజ్జనకాయ పోతున్నాం. డ్రెస్ అయితే వేసుకున్నా. వినాయకుడి కమిటీ నుండి డ్రెస్ వచ్చింది. అది ఎప్పటికి పెడతారు. నేను ఇలా చూపించే వినాయకులలో అన్ని జాగ్రత్తలు పెడతారు ఎప్పటికీ. అదే వినాయకులలో 2వ వినాయకుడి నుంచి ఇంకా మనకు డ్రెస్ కోట అనేది కూడా వచ్చింది. వినాయకుడికి పోతున్నా. అక్కడ ఏమేమి జరిగినాయి ఏంటనేది అన్ని చూపిస్తా. మా బస్సులో హిందూ ముస్లిం భేదం లేకుండా మన వినాయకుని డ్రెస్ కూడా వేసుకున్నారు. మా బస్సులో హిందూ ముస్లిం భేదం లేకుండా మా అల్లుడు వేసేది వేసుకున్నారు. హిందూ ముస్లిం భేదం లేకుండా మరియు లక్ష్మీమాల లక్ష్మీకాయను అదేవిధంగా కలశం వేలం పడవేయడం జరుగుతుంది.
కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. గణేష్ మండలి ఆధ్వర్యంలో మరికొద్ది క్షణాల్లో స్వామివారి లడ్డు వేలం ప్రారంభం కానుంది. కావున ఆసక్తి గల భక్తులు మండపం వద్దకు రాగలరు. స్వామివారి లడ్డు కమిటీ పాట 5,001 రూపాయలు. స్వామివారి లడ్డు కమిటీ పాట 5,001 రూపాయలు. కమిటీ సభ్యులందరూ దయచేసి దగ్గరకు రాగలరు. శ్రీ శివపుత్ర గణేష్ కమిటీ పాట 5,001 రూపాయలు. శ్రీ అనుమల శ్రీనివారి పాట 6,000 రూపాయలు. 6,001 రూపాయలు. శ్రీ గుండరాజు గారు లడ్డు పాట 10,001 రూపాయలు. శ్రీ శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డు వేలం జరుగుతుంది. గుండరాజు గారి పాట 10,001 రూపాయలు. లడ్డు వేలం పాట బాగా డీప్ పోయేటట్టుంది, చాలా డీప్ పోయేటట్టుంది. స్వామివారి లడ్డు వేలం గుండరాజు గారి పాట 10,001 రూపాయలు. ఒకటోసారి 1 రూపాయలు. ఒకటోసారి ఒకటోసారి. శ్రీ శివపుత్ర గణేష్ మండలి నవరాత్రి ఉత్సవాలు 2024 విగ్రహదాత శ్రీమతి శ్రీ నాగుల మల్యాల శోభా చిన్నరాజయ్య గారు, అలాగే ప్రతి సంవత్సరం లడ్డూదాత కొత్తపల్లి పద్మ నీలాద్రి గారు, అలాగే శ్రీమతి శ్రీ నిమ్మతోట రేణుక, అలాగే గణేష్ గారు దంపతులు. శ్రీ శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డు వేలం జరుగుతుంది. కొత్తపల్లి మూర్తి గారి పాట 12,001 రూపాయలు. ఒకటోసారి కత్తాను ఇక్కడికి చూడొచ్చు. జై లడ్డు ఇస్తున్నారు. మోటార్స్ ఎన్ఆర్ఎం మోటార్స్ ఐబి అవుటర్ సన్మానించగలరు. దయచేసి కొంచెం తొందరగా కానిస్తే ప్రెసిడెంట్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ముందుండి యువతను నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ అనుమల శ్రీనివారికి ధన్యవాదాలు.
लक्ष्मी कहीं लक्ष्मी लक्ष्मी माला जय जय बोले गणेश महाराज के जय बोले गणेश महाराज के जय बोले गणेश महाराज के महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय महाराज वाला जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज లక్ష్మీమాల గెలుచుకున్నటువంటి వారు శ్రీమంతుల విజయ్ గారు వారి తరపున పుట్టపల్లి నీలాద్రి పద్మగారులు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ
వీడియో ఇప్పటికి. ఇక చాలా దూరం పోయిన దేవుళ్ళు. ఇక మేము ఇంటికి వెళ్తాను. ప్రస్తుతానికి ఇది వీడియో. క్రిస్పీ సబ్స్క్రైబ్, మీకు నచ్చితే లైక్ చేసి గంట కొట్టండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ గుడ్ నైట్. అందరికీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆరోగ్యాలతో సుఖ శాంతులు ఉండాలని కోరుకుంటున్నాం. బాయ్, గుడ్ నైట్. రెండో వినాయకుడి కాడికి వచ్చినాము. రెండో వినాయకుడి కాడ వచ్చి కొబ్బరికాయలు కొట్టు జరిగింది. మా వినాయకుడు ఇక్కడ ముందు వచ్చేసి వినాయకుడు అవుతుంది. మా వినాయకుడికి మా వినాయకుడు బాగుంది కదా వినాయకుడు. అలా అనద్దు కావచ్చు అని మా అన్న నిమిషంలో